హలో అండి. నేను పండగ ఉందన్నా కదా, ఆ పండగ ఏంటంటే పెద్ద పండగ అంటారు. ఇక్కడ నిజామాబాద్లో పెద్దగుట్టలో ఉంటుంది తుర్కదేవుడు. అక్కడ పండగ చేస్తామన్నట్టు. అంటే పుట్టు వెంట్రుకలు తీయడం, మా పెద్దనాన్న వాళ్ళ మన్మరాలివి పుట్టు వెంట్రుకలు అన్నట్టు, దాన్నే పండగ అంటాం. సో ఇదేనండి, మా పెద్దనాన్న వాళ్ళ ఇంటికి వచ్చేసాము. ఇక ఈ పాపకి వెంట్రుకలు తీస్తున్నాం, పుట్టు వెంట్రుకలకు. మా తమ్ముడు వాళ్ళ పాప, ఈ పాపకి వెంట్రుకలు తీస్తున్నాం. ఇంకొచ్చేసి ఇలా సామాన్ లిస్ట్ ఉంటుంది, ఇలా చదివేసింది పెద్దమ్మ. షర్బత్ బుడ్డి, గురుగులు, జ్యోతులు, పంచుళ్ళు, ఉద్దాలు, దీపంతలు, గోధుమ పిండి, చక్కెర, సోపు. దీన్ని కందూర్ అంటారు. ఇంకా తుర్కదేవుడికి ఎందుకు ఇస్తున్నారు వెంట్రుకలు, మనం హిందూస్ కదా అని అంటే, ఇంకా అది ఫస్ట్ నుంచి తాతల నుంచి అట్లా వచ్చింది. సో అలా అలవాటు అయిపోయింది. ఆ దేవుడికి చాలా ఫార్మాలిటీస్ ఉంటాయి, చాలా స్ట్రిక్ట్ ఆ దేవుడు. ఈ వీడియోలో నేను ఈ కందూరు ఎలా చేసామో చూపించేశాను, చూడండి. ఇక్కడ వచ్చేసి మధ్యాహ్నం వాళ్ళ ఇంట్లో లంచ్ చేసాము. లంచ్కి మా అక్కయ్య ప్రిపేర్ చేసింది కుడుక కర్రీ, కుడుకలతో చేసిన కర్రీ, పచ్చి కొబ్బరి కర్రీ, సాంబార్, టమాటా చట్నీ, వైట్ రైస్, ఆలు వంకాయ టమాటా కర్రీ. ఇక్కడ నేను అడిగాను అన్నట్టు మా మరదలకి, ఇవన్నీ ఎవరు చేసిండ్రు అంటే నేనే చేసినాను అన్నది. ఎందుకు అట్లా చెప్తున్నా, నిజం చెప్పు అంటే మా అక్కయ్య చేసి, అదే తనకి వదిన అవుతుంది కదా, మా అక్కయ్య చేసింది అని చెప్తుంది. ఇది డే 1 అన్నట్టు, అంటే కంప్లీట్ 2 days ప్రోగ్రామ్. అంతకుముందు 3 days వేస్తుండే, కానీ దాన్ని ఒక డే తగ్గించి 2 daysకి చేస్తున్నారు ఈ కందూర్ అనేది. కానీ చాలా ఫార్మాలిటీస్, ఇంకా చాలా స్ట్రిక్ట్గా చేయాలి, అన్నీ కొత్తవి కొనుక్కొచ్చి చేయాలి. ఓకే సరే, మరి వెళ్ళండి, బాయ్. వచ్చినాక సామాన్ చూపియండి. చెప్పు పెద్దమ్మ. మేము ఈరోజు పెద్దగుట్టకి వెళ్తున్నాము. పెద్దగుట్ట సామాన్ తీసుకురావడానికి ప్రొద్దున వెళ్ళినాము. ఇవన్నీ తీసుకోవాలి, అక్కడ ఏవి దొరకవు. ఇక్కడ ఉల్లిగడ్డలు ఉన్నాయి, ఇక్కడ ఒడిబియ్యము, ఇక్కడ బట్టలు, ఇక్కడ అన్ని మసాలాలు, మటన్ కేసే మసాలాలు, కూరగాయలు, తినని వాళ్ళకి గ్లాసులు, ప్లేట్స్, పేపర్ ప్లేట్స్, బౌళ్ళు, ఇక్కడ నిమ్మకాయలు ఉన్నాయి, ఇక్కడ అన్ని బౌళ్ళు ఉన్నాయి. ఇదిగో ఇక్కడనేమో ఆయిల్ ప్యాకెట్స్, అన్ని ఐటమ్స్ ఉన్నాయి వంట చేసుకోవడానికి. ఇక్కడ గ్రైండర్ ఉంది, ఇందులో అల్లం పేస్ట్ ఉంది. ఇవన్నీ తీసుకొని వెళ్ళాలి. అక్కడ బెడ్షీట్లు కూడా దొరకవు, అక్కడ ఏముండవు, అన్నీ తీసుకొని వెళ్ళాలి మనము. అక్కడ పండగ చేసుకొని రావాలి. దీన్ని పెద్ద పండగ అంటారు. పెద్ద గుట్టలో వేసుకోవాలి. ఇంకా కట్టంగుల్లో కట్టేది ఉంది, దానికి అది కట్టేటప్పుడు మళ్ళీ చెప్తాను. చెప్పు. ఈమెదే వెంట్రుకలు, మా మనవరాలు. ఈమె పుట్టు వెంట్రుకలు తీయడానికి పెద్దగుట్టకి వెళ్తున్నాము. ప్రొద్దున నుండి సామాన్లు అవి అన్ని వగేరా అన్నీ చేసుకుంటున్నాము. మొత్తానికి ఇప్పటికీ కొద్దిగా కొలిక్కి వచ్చింది. ఇంకా కొంచెం కథం సామాన్ అనేది కట్టేది ఉంటుంది, అది కట్టేటప్పుడు కూడా మీకు వీడియో చూపిస్తాను. అక్కడ పెద్ద గుట్టలో ఏమీ దొరకవన్నట్టు. ఈవెన్ డ్రింకింగ్ వాటర్ కూడా ఏం దొరకదు. టెంట్ హౌస్ సామాన్ కానీ, బోళ్ళు, పప్పులు, ఉప్పులు, సాల్ట్, అన్నీ ప్రతి ఒక్కటి మనం ఇక్కడికి వెళ్ళి తీసుకెళ్ళాలి. డ్రమ్స్ కూడా తీసుకెళ్ళాలి వాటర్ స్టోర్ చేసుకోవడానికి 2 days. బెడ్షీట్స్ కూడా ఉండవు, బెడ్స్ ఉండవు, ఏముండవు, కింద నేలపైననే పడుకోవాలి. చాలా నార్మల్ రూమ్స్ ఉంటాయి, అట్లా అడ్జస్ట్ అయిపోయి వెళ్ళిపోయి చేసుకోవాలి. ఇప్పుడు మేము పెద్దగుట్టకి వెళ్తున్నాము, సామాన్ తీసుకొని వెళ్ళాలి. వెళ్ళే ముందర ఇలా దీపం ముట్టించి దేవుడు ఫస్ట్ బియ్యం తీసుకొని సామాన్లన్నీ బస్సులో ఎక్కించుకుంటాము. తర్వాత మళ్ళీ కథం సామాన్ అంతా కట్టుకుంటాము. నైట్ ఇప్పుడు 10 అవుతుంది, మేము వెళ్ళేసరికి ఇంకా 11-12 అవుతుంది. 1.5 hours టైం పడుతుంది అక్కడికి వెళ్ళడానికి. ఇప్పుడు నైట్ 10:30 అవుతుంది.
ఇంకా ఈవినింగ్ సాయంత్రం సామాన్ అంతా తీసుకొస్తారు కదా, ఇంకా సామాన్ తెచ్చుకొని అక్కడికి ఏమేమి తీసుకెళ్లాలో అన్నీ సర్దుకొని నైట్ 10:30 10కి అలా దేవుడికి దీపం పెట్టుకొని దండం పెట్టుకొని నమస్కారం చేసుకొని ఫస్ట్ బియ్యం సంచులు ఉంటాయి కదా, రైస్ బ్యాగ్ తీసుకెళ్ళి బస్లో పెట్టాలి. ఫస్ట్ దాంతో స్టార్ట్ చేయాలి. దేవుడికి దండంతో స్టార్ట్ చేసి రైస్ బ్యాగ్స్ ఫస్ట్ బయటకు తీసుకెళ్ళి ఇంకా మిగిలిన సామాన్ అంతా ఇలా తీసుకెళ్ళి బస్లో సర్దుకోవాలి. ఇలా సామాన్ అంతా సదురుకున్న తర్వాత ఒక ప్లేస్లో మన ఇంట్లోనే ఒక ప్లేస్లో నీట్గా క్లీన్ చేసి కింద అంతా తూడ్చేసి ఈ కొత్త గంప, ఇప్పుడు ఈ గంపలో పెట్టేటివన్నీ కొత్తవి అన్నట్టు, దీన్నే కతం గుల్ల అంటారు. ఈ కతం గుల్ల అనేది దేవుడి దగ్గర తీసుకెళ్తారు. దేవుడికి సంబంధించిన సామాన్ అంతా దీంట్లో పెడతారు. కొత్త గంప, కొత్త కుండ, కొబ్బరికాయ, స్వీట్ బాక్స్, షుగరు, నెయ్యి, రేపు అక్కడ మలీదా చేయడానికి సంబంధించిన ఐటమ్స్ కూడా అన్నీ దాంట్లో పెడతారు. గోధుమ పిండి, షుగర్, నెయ్యి, డ్రై ఫ్రూట్స్ అలా. అవి దేవుడికి బట్టలు అన్నట్టు. ఇలా అన్నీ సదిరేసి కొత్త చాట, పువ్వులు దేవుడికి సంబంధించినవి అన్నట్టు ఇలా ఈ గంపలో సదిరేసి మూట కట్టి దేవుడి దగ్గరికి తీసుకెళ్తారు. దీన్నే కతం గుల్లా అంటారు. ఇప్పుడు ఈ కతం గుళ్ళకి దీపం పెట్టాలన్నట్టు, దీపం పెట్టి ఊదు వేయాలి. ఊదు వేసిన తర్వాత అందరూ మొక్కాలన్నట్టు దీన్ని తీసుకెళ్ళేటప్పుడు. ఇప్పుడు మనము మేకలకి దారాలు కడుతున్నాం. ఈ మేకలు అనేది అక్కడ తీసుకెళ్ళి కట్ చేసే మేకలు అన్నట్టు. సో ఈ మేకలకి ఫస్ట్ మనం చేతికి కట్టుకునే దారము వాటికి కూడా ఊదేసి మొక్కితే అవి జర్తిస్తాయి అన్నట్టు. సో మన నిజామాబాద్లో జర్తిస్తే మాత్రంనే కోస్తాం, జర్తి ఇవ్వకపోతే కొయ్యం. సో అవి జర్తిచ్చే వరకు ఇక్కడే ఉంచుతారు అన్నట్టు. కంపల్సరీ ఇక్కడే జర్తించుకొని తీసుకెళ్ళాలి, ఇంట్లోనే జర్తించుకొని తీసుకెళ్ళాలన్నట్టు. ఇంట్లో ఎవరైతే కందూరు చేస్తున్నారో వారు ఆ కథం గుళ్ళని పట్టుకొని బ్యాండ్ తోటి, కంపల్సరీ సౌండ్ బ్యాండ్ ఉండాలి, ఆ బ్యాండ్ తోటి బయలుదేరాలి. సో ఇంటి దగ్గరే బస్సు ఉంటుంది కాబట్టి ఆ బస్సులో ఎక్కొద్దు, కొంచెం దూరం వరకు రోడ్డు పైన వరకు నడుచుకుంటూ వెళ్ళాలి. అర్ధరాత్రి ఇప్పుడు టైము 11:30 అవుతుంది. ఈ టైంకే బయలుదేరాలి చీకట్లోనే. ఇలా బయలుదేరి ఇంకా కొంచెం దూరము నడిచిన తర్వాత అప్పుడు బస్సు వస్తుంది అన్నట్టు, మన ఇంటి దగ్గర ఉన్న బస్సు. ఇంకా దాంట్లో అందరూ కూర్చొని వెళ్ళిపోతాం.
ఇంకా ఇలా దేవుడు సాంగ్స్ పాడుకుంటూ బయలుదేరాము. సో వెళ్ళడానికి 1.5 hours 2 hours పడుతుంది. 11:30కి ప్రోగ్రామ్ స్టార్ట్ చేసి 12 వరకు బస్ స్టార్ట్ అయిపోయింది కదా, ఇంకా 1:30 వరకు ఇక్కడికి రీచ్ అయిపోయాం. చూడండి రూమ్స్ అన్నీ ఎలా ఉన్నాయో. ఇంక ఇప్పుడు ఇవన్నా బెటర్, మా చిన్నప్పుడు ఇవి కూడా లేకపోయేవి, గుడిసెలు ఉండేటివి. ఇక రీచ్ అయిపోయిన తర్వాత సామాను లగేజ్ అంతా తీసేసుకొని రూమ్లోకి వెళ్ళి పడుకున్నాము. అంటే ఇంటి వాళ్ళు పడుకోరు, మేము పడుకున్నాము. సో దీని కంటిన్యూషన్ పార్ట్ నెక్స్ట్ డే 2లో ఏమైంది, దేవుడికి నైవేద్యం ఎలా పెట్టాము, ఏమేమి చేసినాము, గుట్ట ఎక్కినాము, ఎలా ఎక్కినామో పార్ట్ 2లో చూసేయండి.